విశాఖలో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇంటింటా దీప కాంతుల పండుగ శోభను తీసుకొచ్చాయి. ఇక వాడవాడలా చిన్న పెద్ద టపాసులు కాలుస్తూ ఉత్సాహంగా పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విశాఖ సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్లో దీపావళి సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. విశాఖలోని దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏ వీధికి వెళ్ళినా టపాసులు కాలుస్తూ అందరూ కూడా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం నేను విశాఖలో ఉన్నటువంటి సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్లో ఉన్నాను. సరిగ్గా 2 గంటలకు పైగా టపాసులు కాలుస్తూ పెద్ద ఎత్తున ఆక్సిజన్ టవర్లో ఉన్నటువంటి వారంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు, దీపావళిని సెలబ్రేట్ చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖలో ఏ పండుగ వచ్చినా కానీ ఆక్సిజన్ టవర్లో పూర్తిగా ఘనంగా సెలబ్రేట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే దీపావళిని కూడా ప్రతి ఒక్కరూ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు టపాసులు కాలుస్తూ దీపావళిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సరికొత్త వెలుగులకు స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. విశాఖలో ఉన్నటువంటి ఇటు బీచ్ రోడ్తో పాటు ప్రతి ప్రాంతంలోని ప్రతి ఊరిలోని దీపావళి సంబరాలు అంబరాన్ని అంటే చెప్పాలి. ముఖ్యంగా ఆక్సిజన్ టవర్లో మాత్రం ప్రత్యేకమైనటువంటి దీపావళి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఆక్సిజన్ టవర్స్లో ఉన్నవారంతా కూడా కిందకొచ్చి కమ్యూనిటీలో దీపావళి సెలబ్రేషన్స్ ఘనంగా చేసుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వాస్తవానికి ఎంత పెద్ద ఎత్తున అంటే ప్రతి కుటుంబం కూడా ఇక్కడికి వచ్చి దాదాపుగా పెద్ద పెద్ద బాక్సులతో సమకూర్చుకున్నటువంటి దీపావళి సామాగ్రిని సుమారు 2-3 గంటల పాటు కాల్చి సెలబ్రేట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారు. చిన్నారులు సైతం టపాసులు కాల్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఓవరాల్గా విశాఖ వ్యాప్తంగా కూడా దీపావళి సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆక్సిజన్ టవర్స్లో ముఖ్యంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటే కుటుంబ సమేతంగా దీపావళి సెలబ్రేషన్స్ అయితే ప్రతి ఒక్కరూ చేసుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.